రైట్ ఇక వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇప్పుడు ఫీల్డ్ రిపోర్ట్ లో అంశాలు చూద్దాం. అసెంబ్లీ సమావేశాల ముగింపుపై అమరావతి నుంచి శ్రీనివాస్, విశాఖలో మరో ఘరానా మోసంపై రాజు, తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నాగేంద్ర, తిరుపతిలో డ్రగ్స్ కలకలంపై హరిబాబు అందిస్తారు. మొదటిగా 16వ ఏపీ శాసనసభ రెండవ సమావేశాలు ముగిశాయి. శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. సభ మొత్తంగా 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాలు సమావేశమైంది. మంత్రులు 75 ప్రశ్నలకు గాను సమాధానాలు అందించారు. ముఖ్యమంత్రి, మంత్రులు 8 ప్రకటనలు చేశారు. ఇక ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదాన్ని తెలిపారు. వివిధ అంశాలపై 120 మంది సభ్యులు ప్రసంగించారు. సభ 2 లఘు చర్చలతో పాటు 3 ప్రభుత్వ తీర్మానాలను ఆమోదించారు. ఇక ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ను కూడా ఎన్నుకోవడం జరిగింది. 3 కమిటీలకు సభ్యులను ఎన్నుకున్నారు. విశాఖ డైరీ అక్రమాలపై ప్రత్యేక సభా సంఘం వేయాల్సిందిగా సభ నిర్ణయం తీసుకుంది. సభ ముగిసే సమయానికి టీడీపీకి 131, జనసేనకు 21, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11, బీజేపీ పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు పీఎస్సీ కమిటీ చైర్మన్ గా జనసేనకు చెందిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. 10 రోజుల పాటు కొనసాగిన శాసనసభ, శాసన మండలి సమావేశాలు ఈరోజుతో నిరోధికగా వాయిదా పడ్డాయి. దాదాపు 10 రోజుల పాటు కొనసాగిన సమావేశాల్లో వాళ్ళ అంశాలపైన కూడా కీలకమైన చర్చలు జరిగాయి. అలాగే కీలకమైన తీర్మానాలు చేశారు. అయితే ఈ 10 రోజుల పాటు జరిగిన సమావేశాల మటుకు ప్రధానంగా చూసుకుంటే మటుకు వైసీపీకి చెందిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఈ 10 రోజుల పాటు సమావేశాలకు హాజరు కాని పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మొదటి రోజే ఏదైతే 2024-25కి సంబంధించిన కూడా ఒక బడ్జెట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి కూడా ఆ బడ్జెట్ని పూర్తిస్థాయి బడ్జెట్ని కూడా ఈ మొదటి రోజే అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు కూడా సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. దాదాపు 2,90,000 రూపాయలతో కూడిన అంటే దాదాపు 3 లక్షల కోట్లు అని చెప్పుకోవచ్చు. ఆ సంబంధించిన బడ్జెట్ కూడా ఈ శాసనసభలోనే మొదటి రోజు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అలాగే శాసన మండలిలో కూడా అదే రోజు మొదటి రోజే శాసన మండలిలో కూడా మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఏదైతే పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా అక్కడ ప్రవేశపెట్టారు. దాని తర్వాత కూడా ప్రత్యేకంగా అన్నదాతలకు అండగా కూటమి సర్కారు ఉందంటూ ఒక సంకేతాలు ఇస్తూ కూడా ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను కూడా ఈ సమావేశంలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో దాదాపు 40,000 కోట్లకు పైగా వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రత్యేకంగా రూపొందించిన బడ్జెట్ను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు చూసుకుంటే అక్కడ శాసన మండలిలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను కూడా అక్కడ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బడ్జెట్ పైన కూడా చర్చ జరిగింది. బడ్జెట్కి సంబంధించి కూడా శాసనసభ, శాసన మండలి కూడా ఆమోదం తెలిపారు. మొత్తం చూసుకుంటే ఈ 10 రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాలు దాదాపు 59 గంటల 55 నిమిషాల పాటు కొనసాగింది. దాదాపు మంత్రులు 75 ప్రశ్నలు వేశారు. అలాగే సీఎంతో పాటు మరికొందరు మంత్రులు కూడా దాదాపు 8 ప్రకటన చేశారు. దాదాపు ఈ సభలో కావచ్చు బడ్జెట్తో పాటు కీలకంగా చూసుకుంటే కొన్ని బిల్లులను కూడా ఏదైతే ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందో ఆ బిల్లులను కూడా ఈరోజు ఈ 10 రోజుల సమావేశాలు కూడా సభల ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సంబంధిత శాఖ మంత్రులు కూడా ఆ బిల్లుకు సంబంధించి కీలకమైన బిల్లులు అని చెప్పొచ్చు. ఎందుకంటే కూటమి సర్కారు ఏర్పడ్డాక కూడా వివిధ రాష్ట్ర అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, మరొక వైపు పారిశ్రామికంగా అభివృద్ధి, అలాగే మరోవైపు చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు, అలాగే చూసుకుంటే అమరావతి నిర్మాణం, వీటిపైన ఫోకస్ చేస్తూ కూడా కూటమి సర్కారు ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూడా మొత్తం కూటమి సర్కారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి దాదాపు 21 బిల్లును కూడా ఈ సమావేశాల్లో కూడా ప్రవేశపెట్టారు. ఆ బిల్లులకు సంబంధించి కూడా శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే దాదాపు 21 బిల్లులు ఉన్నాయి. ఆ 21 బిల్లులు చూసుకుంటే ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు కావచ్చు, అలాగే మున్సిపల్ లా ఏదైతే చట్ట సవరణ బిల్లు ఉందో ఆ బిల్లు కావచ్చు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్లు కావచ్చు, ఇలా మొత్తం చూసుకుంటే కీలకమైన బిల్లులన్నీ కూడా ఈ సమావేశాల్లో సభ ఆమోదం తెలిపని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సభలో ప్రధానంగా చూసుకుంటే వివిధ అంశాలపైన కూడా దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సభలో తమ నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కూడా వాళ్ళు ఈ సభ దృష్టికి రావడం జరిగింది. ప్రజల సమస్యలపైన కూడా స్పందించడం జరిగింది. 0 అవర్ కావచ్చు, అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో కూడా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏదైతే సమస్యలపైన కూడా సంబంధిత శాఖ మంత్రులు సమాధానం ఇవ్వడం జరిగింది. దాంతో చూసుకుంటే ఈ సభలో 2 లఘు చర్చలు జరిగాయి.
అంటే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన లఘు చర్చలు ఉన్నాయి. ఆ చర్చల రూపంలో వాటికి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలపై కూడా చర్చించడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే 3 ప్రభుత్వ తీర్మానం కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తీర్మానం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నిన్నటి రోజున కూడా బీసీలకు 33% వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తూ కూడా ఏదైతే తీర్మానం చేస్తారో ఆ తీర్మానాన్ని కూడా నిన్న సభ ఆమోదించింది. ఆ తీర్మానాన్ని కూడా కేంద్రానికి పంపిస్తూ కూడా నిన్న సభ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి కూడా మొత్తం చూసుకుంటే 3 తీర్మానాలు, ఇలాంటి కీలకమైన తీర్మానం కూడా సభ ఆమోదం తెలిపింది చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ సభల్లో తర్వాత చూసుకుంటే ప్రధానంగా అంశంగా మనం కూడా చెప్పుకోవచ్చు, ఈ సభా సమావేశాలు కూడా డిప్యూటీ స్పీకర్గా కూడా ఎన్నిక కొనసాగింది. డిప్యూటీ స్పీకర్గా ఏదైతే ఉండి ఎమ్మెల్యే ఉన్నాడో అతను రఘురామకృష్ణరాజు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్గా శాసనసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అతను ఈ శాసనసభలోని డిప్యూటీ స్పీకర్గా అతను శాసనసభ స్పీకర్గా కూడా కొన్ని గంటల పాటు కూడా ఆయన కూడా వ్యవహరించారు. మొత్తం చూసుకుంటే ఒకవైపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే డిప్యూటీ స్పీకర్గా ఏదైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ 10 రోజుల పాటు శాసనసభ కొనసాగిందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కొన్ని పాలసీలను కూడా ఈ శాసనసభ సమావేశాలు కూడా సభ ఆమోదం తెలిపిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే డ్రోన్ పాలసీ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ పాలసీ కావచ్చు, అలాగే టూరిజం పాలసీ కావచ్చు, అలాగే డేటా పాలసీ కావచ్చు, ఇలా కొన్ని కీలకమైన పాలసీలను కూడా సభలో ప్రవేశపెట్టారు. సభ దానికి ఆమోదం తెలిపింది. అటు శాసన మండలి కూడా అయితే బడ్జెట్కి ఆమోదం తెలిపింది. అలాగే కొన్ని బిల్లులకు సంబంధించి కూడా శాసన మండలి కూడా ఆమోదం తెలపడంతో అవి రాబోయే కాలంలో ప్రభుత్వం ఆచరణ పెట్టే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బడ్జెట్ అని చెప్పుకోవచ్చు, బడ్జెట్ కూడా పూర్తిస్థాయి బడ్జెట్ రావడంతో కూడా అంటే రాబోయే మార్చి వరకు కూడా డిసెంబర్ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు అంతకుముందు 2 సార్లు కూడా ప్రభుత్వం ఓటాన్ అకౌంట్కి వెళ్ళింది. ఈసారి మటుకు పూర్తిస్థాయి బడ్జెట్ రావడంతో ఆ బడ్జెట్ను కూడా 4 నెలల కాలానికి బడ్జెట్ మార్చి వరకు బడ్జెట్ కొనసాగే అవకాశం లభించని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మార్చి తర్వాత మళ్ళీ తిరిగి అసెంబ్లీ అంటే 2025, 2026 సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దాంతో ప్రస్తుతానికి చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే ఈ శాసనసభ సమావేశంలో ఒక కీలకమైన పరిణామాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ అసెంబ్లీ సమావేశం మటుకు వైసీపీ పూర్తి స్థాయిలో బాయ్కాట్ చేసి చెప్పుకోవచ్చు. 10 రోజుల పాటు జరిగిన సమావేశంలో ప్రజల సమస్యలపైన, రాష్ట్ర అభివృద్ధిపైన కావచ్చు వాళ్ళు చర్చించే అవకాశం ఉన్నా, ప్రశ్నించే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేస్తూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు సభా సమావేశాలకు ఏ ఒక్కరు కూడా హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. అయితే మరోవైపు చూసుకుంటే శాసన మండలిలో మటుకు తమ సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో అక్కడ వైసీపీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలందరూ కూడా ఈ 10 రోజుల పాటు సమావేశాలకు హాజరయ్యారు. అయితే శాసన మండలిలో ఎప్పుడు కూడా పెద్దల సభ సజావుగా జరిగే పరిస్థితి ఉంటుంది అక్కడ. కానీ ఈసారి మటుకు అందుకు భిన్నంగా మటుకు అక్కడ కూటమి సర్కారు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు అక్కడ ఉండడంతో వాళ్ళు వైసీపీ ఎదురుదాడి చేసింది వాళ్ళపైన. అయితే ఈ సమయంలో కూడా అక్కడ వాళ్ళకు ధీటుగా కూడా ప్రభుత్వానికి కూటమి సర్కారు చెందిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలకు ఏదిచ్చే వాళ్ళు ఎదురుదాడి చేస్తారో దానికి కౌంటర్ ఇస్తూ కూడా వాళ్ళు గట్టిగా పోరాడడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈ 10 రోజుల పాటు శాసన మండలి మటుకు సమావేశం మటుకు వాడివేడిగా హాటర్గా కొనసాగని చెప్పుకోవచ్చు. చాలాసార్లు కూడా అక్కడ శాసన మండలి సభ కూడా అక్కడ శాసనసభ చైర్మన్ కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం చూసుకుంటే ఈ 10 రోజుల పాటు సభా సమావేశం మటుకు సజావుగా జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే చివరి రోజు మటుకు ఏదైతే రాష్ట్ర 2 రోజులు నిన్న మటుకు అయితే కమిటీలు ఉన్నాయో, పిఎస్సీ కమిటీలు ఉన్నాయో, కమిటీకి సంబంధించి కూడా ఎన్నిక కొనసాగిందని చెప్పుకోవచ్చు. పిఎస్సీ కమిటీ ఎన్నికకు సంబంధించి కూడా దాదాపు ఈ పిఎస్సీ కమిటీ, అలాగే ఎస్టిమేట్ కమిటీ, అలాగే అంచనా కమిటీ, అలాగే ఏదైతే పియూసీ కమిటీ అంటే ఈ 3 కమిటీలకు సంబంధించి కూడా ఎన్నిక జరిగింది. దాదాపు ఇది ఎన్నికలకు సంబంధించి కూడా వైసీపీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎమ్మెల్యే అతను నామినేషన్ చేసినా కూడా అతను సభకు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఓటింగ్ మటుకు పాల్గొనలేదు. వాళ్ళకి సంఖ్యాబలం లేకున్నా 11 మంది ఉన్నా కూడా వాళ్ళకు అంటే ఒక్క సభ్యునికి 20 మంది ఎమ్మెల్యేలు సంఖ్యాబలం ఉండాలి. ఆ సంఖ్యాబలం లేకపోయినా కూడా వాళ్ళు నిన్న నామినేషన్ వేశారు. అయితే సభా సంప్రదాయాల ప్రకారం తమకు పిఎస్సీ కమిటీ చైర్మన్గా అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం మటుకు ఓటింగ్కి వెళ్ళింది. దీంతో వాళ్ళు ఓటింగ్ కూడా బాయ్కాట్ చేస్తున్నట్లు కూడా వాళ్ళు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏదైతే పిఎస్సీ కమిటీ చైర్మన్గా మొత్తం కూడా చూసుకుంటే ఈరోజు 164 మంది ఈ 3 కమిటీలకు సంబంధించి కూడా 163 మంది ఎన్నిక చేశారు. మొత్తం చూసుకుంటే ఈ 3 కమిటీలకు సంబంధించి కూడా పూర్తిస్థాయి ఈరోజు ఎన్నిక జరిగింది. ఇది మొత్తం మీద సభ మటుకు ఈ రోజుతో మటుకు వాయిదా పడింది చెప్పుకోవచ్చు. జమియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీనివాస్. ఇక విశాఖలో మరొక ఘరానా మోసం వెలుగు చూసినట్లుగా